ఏం దాంతో డ్యామేజ్ అయ్యేది లేదు, ఒరిగేది లేదు, పోయేది లేదు. అదో చట్ట ప్రకారం యాక్షన్ ఉంటుంది. పరువులు పార్టీలకు ఉంటాయా? అది తెలియక అడుగుతాను. ఎవరు కరెక్ట్ అయినోడని ఎవరు చెప్తారు? ఇద్దరు దొంగలే, లేదా ఇద్దరి దగ్గర దొంగలు ఉన్నోళ్ళే. ఇప్పుడు అదే నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి కూడా పోయారు. ఇక్కడ దీంట్లో ఎపిసోడ్ లో బయటపడింది ఏంటంటే పిన్నెల్లిని రక్షించారు అధికారులు అన్నది బయటపడింది. ఆ పోలింగ్ బూత్ అధికారి బయటికి చెప్పకుండా దాచాడు అన్నటువంటి విషయం బయటపడింది పిన్నెల్లికి సంబంధించి. ప్రాక్టికల్ గా జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నారా లోకేష్ కి ఆ వీడియో ఎవరు పంపించారు అంటే ఇప్పుడు బయటకు వచ్చింది అంటే సిట్ లో ఉన్నటువంటి ఎవరైనా అధికారులు తెలుగుదేశంతో టచ్ లో ఉంటున్నారు, రేపు పొద్దున అది పవర్లోకి వస్తుంది అన్నటువంటి నమ్మకంతో ఉంటున్నారు, వాళ్ళు మంచి చేసుకోవడం కోసం పంపించి ఉండొచ్చు సిట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు. ఎందుకంటే లేకపోతే వెళ్ళదు కదా, అది సిట్ దగ్గర దొరికిన వీడియో. అది అంతకు ముందే అయితే గనక అంతకు ముందే బయటకు వచ్చి ఉండేది కదా. అది సిట్ దర్యాప్తు చేశాక వచ్చిన వీడియో. అంటే సిట్ దర్యాప్తులో ఉన్నటువంటి బృందంలో ఎవరో తెలుగుదేశానికి ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. వాస్తవానికి ఎలాంటి అఫీషియల్ గా అధికారులు మీడియాకి రిలీజ్ చేస్తారేమో కదా ముందు, అలా కూడా ఎందుకు చేయలేదు? అసలు అధికారులు రిలీజ్ చెయ్యరు. అధికారులు అనేటువంటి వాళ్ళు దాన్ని ఆటోమేటిక్ గా వాళ్ళ